హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్య ఇంట్లో అడుగుపెట్టిన అలెక్య జీవనతో చేతులు కలిపి ఇక ఆనందిని లేకుండా చేసి ఆనంది అడ్డు తొలగించుకొని ఆదిత్యకు భార్యగా ఉండాలని అలెక్య మరిక ఏం చేయబోతుంది, జీవనతో చేతులు కలిపి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే హాస్పిటల్ నుండి ఆనంది అయితే అలెక్యను తన ఇంటికి తీసుకొస్తుంది. దాంతో ఇక ఇలా సునంద శశికాంత్ అయితే ఏంటి ఆనంది నిజం తెలిసే ఇక ఇలా అలెక్యను ఆదిత్యను ఇంట్లోకి తీసుకొస్తుందా, లేకుంటే నిజం తెలియకుండా తన చెల్లెలు దివ్యగా తీసుకొస్తుందా అని ఇక వారైతే షాక్లో ఉంటారు. కానీ ఇక ఈరోజు ఏది ఏమైనా సరే ఇక ఆనందికి నిజం చెప్పాలని ఆదిత్య వెళ్ళి ఆనందికి ఇలా నిజం చెప్పేస్తాడు. ఆనంది, నీతో కొంచెం మాట్లాడాలి. ఇక నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను కదా, ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ దివ్యనే నేను ప్రేమించిన అలెక్య అని ఇక ఈ రోజైతే ఇలా ఆదిత్య ఆనందికి గుండె పగిలే నిజాన్ని చెప్తాడు. ఆ నిజాన్ని విన్న ఇక ఆనంది అయితే ఏంటి మీరు అనేది, మీరు ప్రేమించిన అమ్మాయి ఇక ఈ దివ్యనేనా, అంటే ఇక మీకోసమే తను ఇలా పెళ్లి పీటల మీద నుండి పారిపోయి వస్తుందా అని ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది. అవును ఆనంది, ఇక నాకు అలెక్య అంటే చాలా ఇష్టం, అలెక్య కూడా నేనంటే చాలా ఇష్టం. కానీ మా అమ్మా నాన్నలు నన్ను మోసం చేశారు. అలెక్యకు పెళ్ళయింది, ఫారెన్ వెళ్ళిపోయిందని చెప్పి నన్ను మోసం చేసి ఇక నీ మెడలో తాళి కట్టేలా చేశారు. ఇక ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ నిజాన్ని నీ ముందు దాచి ఇంకా నేను ఇక నిన్ను బాధ పెట్టాలనుకోవటం లేదు. నిజమేంటో నీకు తెలిస్తేనే ఇక ఏం చెయ్యాలో దాని గురించి తర్వాత ఆలోచించాలని నిజం ముందుగా నీకు చెప్తున్నాను ఆనంది. నా తప్పుంటే నన్ను క్షమించు. కానీ నీ మెడలో తాళి కట్టి నిన్ను భార్యగా పూర్తిగా అంగీకరించాను. ఇప్పుడు ఇక అలెక్య ఎంట్రీ ఇచ్చి నా మనసులో అలెక్య జ్ఞాపకాలను మళ్ళీ తిరిగి వచ్చేలా అలెక్య నా చుట్టూ తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకే నా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించు ఆనంది అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే, అంటే ఏంటండి, ఇప్పుడు ఇక నన్ను భార్యగా ఒప్పుకోలేరా, ఇక నువ్వు ప్రేమించిన అలెక్యను పెళ్లి చేసుకుంటావా అని ఇక ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, లేదు ఆనంది, ఇక నువ్వు నా భార్యవని నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు అలెక్యను నేను పెళ్లి చేసుకోను, నువ్వే ఎప్పటికైనా నా భార్య. కానీ ఇక అలెక్యకు గతం గుర్తులేదు కదా, దివ్యగానే ఉంది. కానీ ఒకవేళ ఇక దివ్యకు గతం గుర్తొచ్చి తనే అలెక్య అని తెలుసుకుంటే ఇక నేను ఆదిత్య తను ప్రేమించిన ఆదిత్యను నేనని తెలిస్తే నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అలెక్య అని నాకు భయంగా ఉంది ఆనంది. నా తరపు నుండి ఇప్పుడు నాకు అలెక్యను పెళ్లి చేసుకోవాలని లేదు. ఇక నిన్నే భార్యగా, ఎప్పటికీ నువ్వే నా భార్యగా ఉండాలని ఉంది. కానీ అలెక్య అలా కాదు కదా, నన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించింది. తనకు గతం గుర్తుకొస్తే ఇప్పుడు మన కాపురంలో చిచ్చులు వస్తాయి. ఇక ఈ విషయం అందుకే నీకు ముందుగానే చెప్తున్నాను ఆనంది. తర్వాత ఏం చేయాలనేది నువ్వు ఆలోచించు అని ఇక ఇలా జరిగిన విషయాలు మొత్తం కూడా ఆనందికి ఈరోజు మనసు విప్పి అన్ని విషయాలు చెప్తాడు ఆదిత్య అయితే. ఇక ఆనంది అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇక దివ్యకు గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి, ఇక ఇప్పుడు ఆదిత్య దివ్యను పెళ్లి చేసుకోనంటున్నాడు. కానీ దివ్య మాత్రం వదిలేలా లేదు. ఎందుకంటే ఇక దివ్యకు ఆదిత్య అంటే చాలా ఇష్టమని చెప్తున్నాడు. ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఇక ఇలా గందరగోళంలో ఉంటుంది. ఇక ఆనంది అయితే నిజం తెలుసుకొని ఇలా ఇక ఆనందితో పాటు చైతన్య జీవన కూడా ఇక ఆదిత్య ప్రేమించిన అలెక్య ఈ అమ్మాయే ఇలా యాక్సిడెంట్ అయి గతం మర్చిపోవడం వల్ల ఆనంది దివ్య అనే పేరు పెట్టింది అని ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. ఇక దాంతో జీవన అయితే ఇప్పుడు ఎలాగైనా ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించడానికి సరైన మార్గం, ఈ ఆనంది జీవితంలో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి ఈ అలెక్య ఎంట్రీతో. ఇక అలెక్య మా ఇంటికి రావడమే మంచి పని అయ్యింది. ఇక తనే ఇలా చేతులారా ఇక ఆదిత్యకు ఇష్టమైన అమ్మాయిని తీసుకొచ్చి ఇక ఈ ఇంట్లో పెట్టింది. ఇక ఇదే ఇక దురదృష్టం అంటే అని ఇక ఈ రోజైతే జీవన అసలు నిజం తెలుసుకొని ఆదిత్య గురించి ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా ఈ దివ్యకు గతం గుర్తొచ్చేలా
నేను చేస్తాను. తర్వాత ఇక ఆనందిని ఈ ఇంట్లో నుంచి ఇక బయటకు పంపించాలా, లేకుంటే శాశ్వతంగా పైకి పంపించాలనేది తర్వాత ఆలోచిస్తాను. ఇక నేను ఇప్పుడు చేయవలసిన పని ఇంట్లో ఉండి ఈ దివ్యను రెచ్చగొట్టడం, ఈ దివ్యకు గతం గుర్తొచ్చేలా చేయడం, తను ప్రేమించిన ఆదిత్యను తను దక్కించుకునేలా చేసి ఇక ఆనందికి ఆదిత్యను దూరం చేయడమే నేను చేయాల్సిన పని అని ఇక ఇలా జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే నిజం తెలుసుకున్న జీవన అయితే ఇలా ఇక అలెక్య దగ్గరికి వెళ్ళి అలెక్యతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి దివ్య, నీకు గతం గుర్తు రాలేదా? నీకు గతం గుర్తొస్తుందని డాక్టర్లు చెప్తున్నారు, కానీ నీకు మాత్రం గుర్తు రాలేదంటున్నావు. మళ్ళీ తలకే కదా నీకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బతో అసలు నీకు గతం గుర్తు రావాలి కదా, ఎందుకు గుర్తు రాలేదు? నాకేం అర్థం కావట్లేదు అని ఇక జీవన అయితే ఇలా అలెక్య దగ్గరికి వెళ్ళి చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్యకైతే గతం గుర్తొచ్చిందని ఇక ఎవరికి చెప్పదు కదా. ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, నాకు నిజంగానే గతం గుర్తొచ్చిందని ఈవిడకు తెలిసిపోయిందా ఏంటి అని ఇక ఇలా అనుమానంగా చూస్తూ ఉంటుంది అలెక్య అయితే జీవన వైపు. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి దివ్య అలా చూస్తున్నావేంటి నా వైపు, ఇక నేనెవరో నీకు గుర్తున్నానా? నేను ఆ జ్యోతమ్మ కూతురు జీవనను అని అంటూ ఉండగా నాకెందుకు గుర్తులేదు? ఇక నువ్వు ఇక ఇందమ్మ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మీరిద్దరూ ఒకే గ్యాంగ్ అని నాకు తెలుసు, ఇక మీరు గుర్తు లేకపోవడం ఏంటి అని ఇక ఇలా ఎగతాళిగా అంటూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి ఈ అలెక్య ఇలా మాట్లాడుతుంది, ఇక నాతో గతం మర్చిపోయిన ఆవిడలాగా మాట్లాడటం లేదు, బాగానే ఉంది కదా మామూలు మనిషిలాగే, మరి గతం మర్చిపోయాను గుర్తులేదని చెప్తుంది, నాకెందుకో అనుమానంగా ఉంది అని ఇక జీవన అయితే ఒక కన్ను వేసి ఉంచాలి ఈ అలెక్య మీదనే ఇలా ఒకసారి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అలెక్య అయితే తనకు గతం గుర్తొచ్చింది కదా, ఇలా ఆదిత్య జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఫోటో దగ్గరికి వెళ్ళి ఆదిత్యను పట్టుకొని ఇలా గుండెలకు హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అలెక్య అయితే. అప్పుడే ఇక జీవన అయితే అలెక్య దగ్గరికి వస్తుంది. ఏంటి ఇక నువ్వు బావగారి ఫోటో పట్టుకొని అలా ఏడుస్తున్నావు, నీకు ఆయనకు ఏంటి సంబంధం అని ఇక ఏమీ తెలియనట్టు జీవన అయితే అలెక్యను అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే అవన్నీ విషయాలు నీకు అనవసరం, తను మా అక్క వాళ్ళ భర్త కదా, నాకు బావగారు అవుతాడు, కాబట్టి నాకు ఇలా ఏడుపు వచ్చింది, ఏడుస్తున్నాను, మధ్యలో నీకెందుకు అని ఇక ఇలా అంటూ ఉండగా లేదు, నీ గురించి నాకు మొత్తం తెలుసు దివ్య, నీ పేరు అలెక్య అని తెలుసు, నువ్వు ఇక ఆదిత్యను ప్రేమించావని తెలుసు, మీరిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారు, కానీ ఇక యాక్సిడెంట్ జరగడం వల్ల నువ్వు ఆదిత్యను వదిలేసి వెళ్ళిపోయావు, ఇక నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇన్నాళ్ళు అక్కడే ఉన్నావు, ఇక్కడ నీ కోసం ఆదిత్య, అక్కడ ఆదిత్య కోసం నువ్వు, ఇద్దరు కూడా అలాగే ఉన్నారనే విషయం నాకు తెలుసు, నీకు గతం గుర్తు రాలేదంటున్నావు, కానీ నీకు గతం గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక ఇలా పాత జ్ఞాపకాలన్నీ నీ దగ్గరకు తెచ్చుకొని ఇలా ఏడుస్తున్నావంటే ఖచ్చితంగా నీకు గతం గుర్తొచ్చిందని చెప్పవచ్చు అని ఇక ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది అలెక్యను. అప్పుడే ఇక అలెక్య అయితే అవును నాకు గతం గుర్తొచ్చింది, అయితే ఏంటి ఇప్పుడు అని ఇక ఇలా కోపంగా అంటూ ఉండగా ఇక నీకు గతం గుర్తొచ్చింది కాబట్టి నీకు ఒక మంచి చేయాలనుకుంటున్నాను, నీకు నచ్చితే నాతో చేతులు కలుపు అని ఇక జీవన అయితే అలెక్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే ఏం మంచి, నాకేం చేస్తావు నువ్వు అయిందమ్మ ఇద్దరు కూడా దొంగలు, మీరు మంచి చెయ్యరు నాకు తెలుసు అని ఇక అంటూ ఉండగా లేదు, నువ్వు ఎంతోగానో ప్రాణంగా ప్రేమించిన నీ ఆదిత్య నీకు దక్కాలంటే ఇక నాతో నువ్వు చేతులు కలపాల్సిందే, ఇక మీ అక్క ఆనంది అడ్డు తొలగించి నిన్ను ఇక మీ బావకు భార్యను చేసి ఈ ఇంటికి వారసురాల్ని, ఈ ఇంటికి అధిపతి చేస్తాను అని ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది అలెక్యను. ఆ మాటలు విన్న అలెక్య అయితే ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, అంటే మా అక్క జీవితానికి అన్యాయం చేసి ఇక నాకు ఆదిత్య గారికి పెళ్లి చేయాలనుకుంటుందా అని ఇక అలెక్య ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అలెక్య ఆలోచిస్తున్నావు, నీకు ఆదిత్య అంటే ఇష్టమే కదా, ఆదిత్యను పెళ్లి చేసుకోవడం నీకు చాలా ఇష్టం కదా అని ఇక అంటూ ఉండగా కానీ
నాకు ఆనంది అక్కను మోసం చేయడం ఇష్టం లేదు. తన జీవితాన్ని అన్యాయం చేసి నేను బావ జీవితంలోకి వెళ్ళలేను. ఎందుకంటే నా ప్రాణాలను కాపాడింది ఆనంది అక్క. ఆనంది అక్క చాలా మంచిది. ఇక అక్కకు అన్యాయం చేయడం ఇక పాపం అని ఇక ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, ఏంటి పాపం, మీ అక్క నీకు అన్యాయం చేయలేదనుకుంటున్నావా? ఇక నువ్వు మీ అక్కను అలా మంచిదాని అనుకుంటున్నావు, కానీ మీ అక్క నువ్వు అనుకున్నంత మంచిది కాదు. ఇక నువ్వు పెళ్లిపీటల నుండి పారిపోయి ఆదిత్య కోసం వస్తున్నావు కదా, అప్పుడు ఇక కావాలనే మీ అక్క నీకు యాక్సిడెంట్ చేసింది. కానీ ఆ విషయం నీకు తెలియదు. ఎందుకంటే తన భర్త కోసం వచ్చి తన సంసారం నాశనం చేస్తావు అని ఇక ఇలా చేసింది మీ అక్క, మీ అత్తయ్య సునంద ఇద్దరు కలిసి అని ఇక ఇలా ఉన్నవి లేనివి అన్నీ కూడా అలెక్యకు చెప్తూ ఉంటుంది జీవన అయితే. ఇక అప్పుడే అలెక్య అయితే జీవన మాయమాటలు గుడ్డిగా నమ్మేసి ఇక జీవనతో చేతులు కలుపుతుంది. అవునా, ఇక ఆదిత్య కోసం నేను వస్తానని ముందుగానే వాళ్ళు గెజ్జేసి నన్ను గుర్తుపట్టే ఇలా కావాలని యాక్సిడెంట్ చేశారా నాకు అని ఇక అలెక్య అయితే సునందపై ఆనందిపై చాలా కోపాన్ని పెంచుకుంటుంది. నా ఆదిత్యను నాకు దూరం చేసింది ఆనంది. ఇక ఆనంది అక్కను నేను చాలా గౌరవించాను, కానీ ఇక నా జీవితాన్నే ఇలా నాశనం చేసిందా ఆనంది అని ఇక ఈరోజైతే జీవన మాటలు నమ్మి ఇలా ఇక ఆనందిని అవమానించేలా అనుమానించేలా మాట్లాడుతుంది ఈ రోజైతే అలెక్య. అప్పుడే ఇక ఇలా నాతో చేతులు కలుపు అని చెప్పి ఇక జీవన అలెక్య అయితే ఇద్దరు కలిసి మనం ఇక ఆనంది అడ్డు తొలగించుకొని నువ్వు ఎంతోగానో ప్రేమిస్తున్న ఆదిత్యను నువ్వు పెళ్లి చేసుకునేటట్టు నేను చేస్తాను. ఇక ఈ ఇంటికి నిన్ను అధిపతి చేస్తాను, సరేనా, నేను చెప్పినట్టు చెయ్యి అని ఇక ఇలా ఇద్దరు కూడా ఆనందిని ఇలా ఇక విషమిచ్చి చంపేయాలని పక్కా ప్లాన్ వేసుకుంటారు. ఇక ఇదంతా ముందుగానే గ్రహిస్తాడు చైతన్యతి. ఈ జీవన ఇంట్లో ఉంటుందంటే ఇక ఏదో చెయ్యడానికి ఆఫీస్కి రమ్మంటే రావటం లేదు. ఇక ఇంట్లో ఈ దివ్య ఎంట్రీ ఇచ్చింది కదా, అసలు ఈ దివ్య గురించి తెలుసుకోవాలి, ఇంట్లో మళ్ళీ గొడవలు పెట్టాలనే ఈ జీవన ఏదో చెయ్యడానికి ప్రయత్నిస్తుందని ఇక చైతన్య అయితే జీవనపై ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. అప్పుడే ఇక అలెక్యను తన దారిలోకి తెచ్చుకుంది. ఇక అలెక్య జీవన ఇద్దరు కూడా ఒకటయ్యారు. మా అన్నయ్య ప్రేమించిన అలెక్య తను అని నిజం తెలుసుకున్న చైతన్య అయితే వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు అన్నయ్యను కానీ వదినని కానీ ఏమైనా చేసే ప్రమాదం ఉందని వాళ్ళిద్దరూ అలా కలిసి మాట్లాడుకుంటూ ఉండగా చైతన్య అయితే గమనిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు అలా ఒక దగ్గర నిలబడి మాట్లాడుకొని నేరుగా ఇక కిచెన్లోకి వెళ్తుంది జీవన అయితే. ఏంటి, ఇక జీవన కిచెన్లోకి వెళ్ళి ఈ టైంలో ఏం చేస్తుంది అని ఇక చూస్తూ ఉండగా అప్పుడే ఇక తన దగ్గర ఉన్న పాయిజన్ అయితే ఇక ఇలా పాలల్లో ఇచ్చి ఆ పాలను అటు ఇటు షేక్ చేసి ఇక దివ్యకి ఇస్తుంది. దివ్య, ఈ పాలు మీ అక్కకివ్వు, నువ్వు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇక తనపై ప్రేమ ఉందని నువ్వు ఇక ప్రేమతో మాట్లాడి ఇక మీ అక్క ఆనంది ఈ పాలు తాగేలా చూడు. ఇక నీ జీవితానికి మంచి రోజులు వచ్చినట్టే. ఇక ఆనంది పీడ పోతుంది. ఇక నువ్వు ఆదిత్య ఈ ఇంట్లో సుఖంగా ఉండొచ్చు పెళ్లి చేసుకొని అని ఇక జీవన అయితే కిచెన్లోకి వెళ్ళి పాలల్లో విషం కలిపి ఆ పాలను ఇక దివ్యకిచ్చి ఆనందికి ఇవ్వమని చెప్తుంది. అదంతా కూడా చైతన్య గమనిస్తూ ఉంటాడు. ఇక ఇలా వీడియో తీసి సాక్ష్యాన్ని సంపాదిస్తాడు చైతన్య అయితే. ఇక ఇలా అన్నట్టుగానే ఇక జీవన ఇచ్చిన పాలను ఇక అలెక్య తీసుకొని ఆనందికి ఇస్తుంది. ఏంటి ఏంటి దివ్య, నీకు ఇవన్నీ పనులు అవసరమా? ఇక నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు కదా, నీకెందుకమ్మా, నేనే నీకు పాలు తేవాలి, నువ్వు నాకు పాలు తేవడం ఏంటి? ఇక నేను వర్క్ బిజీలో మర్చిపోయాను. ఇక నేను ఇప్పుడే వెళ్ళి నీకు ఇంకో గ్లాస్లో పాలు తీసుకొస్తానమ్మా అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక అలెక్య అయితే, లేక నేను పాలు తాగేశాను, నువ్వు తాగక్క అని ఇక ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య నా మీద ఎంత ప్రేమతో తెచ్చిందో అని ఇక పాపం గతం గుర్తొస్తే ఇక ఆదిత్యను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో ఈ అలెక్య. ఇప్పుడు మాత్రం అందరితో బాగానే ఉంటుంది, నేనంటే ఇప్పుడు చాలా ఇష్టం ఉంది, కానీ తర్వాత నన్ను ఎలా అపార్థం చేసుకుంటుందో అని ఇక ఇలా తన మీద ఉన్న ప్రేమతో ఈ రోజైతే ఆనంది దివ్య ఇచ్చిన పాలను తీసుకొని ఇలా సగం తాగగానే
వెంటనే ఇక ఇలా చైతన్య వచ్చి, వద్దు వదినే, ఆ పాలను తాగొద్దు, ఈ జీవన అలెక్య ఇద్దరు కలిసి ఆ పాలల్లో ఏదో కలిపారు వదినే, ఇక ఆ పాలను పడవేయి వదినే అని ఇక ఇలా వచ్చి అంటూ ఉంటాడు చైతన్యతే. ఆ మాటలు విన్న ఆనంది అయితే, ఏంటి చైతన్య, ఏం మాట్లాడుతున్నావు, ఈ పాలల్లో ఏమో కలపడం ఏంటి, అసలే దివ్యకు గతం గుర్తులేదు, అలాంటి దివ్య పాలల్లో ఏమో కలిపి తీసుకురావడం ఏంటి, జీవనతో చేతులు కలిపి అని ఇక అంటూ ఉండగా, లేదు వదినే, ఇక నిన్ను ఈ దివ్య మోసం చేస్తుంది, తనకు గతం గుర్తొచ్చింది, తనే అలెక్య, అన్నయ్య ప్రేమించిన అలెక్య అని తనకు తెలిసిపోయింది, కావాలనే ఈ ఇంట్లో అడుగుపెట్టి నీ అడ్డు తొలగించుకొని అన్నయ్యను దక్కించుకోవాలనే ఇదంతా చేస్తుంది ఈ అలెక్య అని ఇక చైతన్య అయితే ఈరోజు ఇలా తన వదిన ఆనందితో అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆనంది అయితే, అవునా, ఇక ఇంత మోసం చేసిందా నన్ను నా దివ్య అని ఇక ఈరోజైతే తను చేసిన మోసానికైతే ఇక ఆనంది తట్టుకోలేకపోతుంది. అవును, లేకుంటే నన్ను నా ఆదిని విడదీయాలని, నాకు యాక్సిడెంట్ చేసి చంపేయాలని చూస్తారా నువ్వు అత్తయ్య, ఇక నిన్నెలా వదిలేస్తాను, నీ అడ్డు తొలగించుకోవడం కోసం జీవనతో చేతులు కలిపి ఈ పాలల్లో విషం కలిపాము, ఇక మరికొద్దిసేపట్లో ఇక నీకు ఏదో ఒకటి అవుతుంది, తర్వాత ఇక నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అవుతావు, ఇక నేను ఆది ఇద్దరం కలిసి హ్యాపీగా ఉంటాము ఇంట్లో అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్య అయితే. ఇక అప్పుడే ఆనంది అయితే అలెక్య మాటలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. దాంతో ఇక తను తాగిన పాలకు ఇక విషంలాగా నోట్లో నుండి నురగలు వచ్చి ఇక ఇలా స్పృహ కోల్పోతుంది. ఇక చైతన్య కొద్ది నిమిషం లేటుగా వచ్చుంటే మొత్తం కూడా తాగేసి ప్రాణాలు కోల్పోయేది. కానీ ఇక చైతన్య ఇలా సగం తాగగానే వచ్చి ఆగు వదిన అని నిజం చెప్పాడు కదా, ఇక ఇప్పుడు ఆనందికి ప్రమాదం నుండి బయటపడుతుంది అనిపిస్తుంది. కానీ చైతన్య వెంటనే తన అమ్మ, నాన్న, తన అన్నయ్యకు చెప్పి ఇలా ఇక జీవన అలెక్య కలిసి వదినకు ఇలా విషం ఇచ్చారని చెప్పి వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్తారు ఇక ఆనందినైతే. అప్పుడే డాక్టర్లు అయితే, ఏంటి, ఏమైంది ఈ అమ్మాయికి అని ఇక అంటూ ఉండగా, ఇప్పుడే విషం తాగేసిందండి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఎలాగైనా మా ఆనందిని కాపాడండి అని ఇక ఇలా ఆదిత్య ఇక సునంద అయితే డాక్టర్లతో అంటూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్లు అయితే వెంటనే ఇక ఆనందికి ఇక ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక ఆనందికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు అయితే కొద్దిసేపటి తర్వాత చెప్తారు. ఇక చైతన్య ఇంటికి వచ్చి, ఏంటి జీవన, ఇక మా వదిననే ఇలా చెయ్యాలని చూస్తారా, నువ్వు అలెక్య ఇద్దరు కలిసి ఇలా చేతులు కలిపి ఇక అలెక్యను నీ మాయలోకి దించేసుకొని చివరికి మా అన్నయ్య వదినను విడదీయాలని, మా వదినను శాశ్వతంగా లేకుండా చేయాలని ఇంత కుట్ర చేస్తావా అని ఇక చైతన్య అయితే ఇంటికి వచ్చి ఇలా అలెక్యకు వార్నింగ్ ఇచ్చి జీవన చెంప పగలగొడతాడు. మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం మిమ్మల్ని ఇద్దరిని కూడా చంపేస్తాను, ఇక మా వదినే ఈ ఇంటి దేవత, మా వదినను ఈ ఇంటికి దూరం చేయాలని, మా అన్నయ్య జీవితంలో లేకుండా చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని ఇక ఇలా చైతన్య అయితే అలెక్యకు జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పుడే ఆదిత్య కూడా, అవును, నేను ఆనందిని నా జీవితంలో నుండి వదులుకోలేను, ఇక అలెక్యను మర్చిపోతాను, కానీ ఆనంది మాత్రం ఎప్పటికీ నా జీవితంలో నా భార్యగా ఉండాల్సిందే అని ఇక ఈ రోజైతే ఆదిత్య అయితే అలెక్యతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలెక్య అయితే, ఏంటి అది, నన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించావు, నన్ను మర్చిపోయావా, ఇప్పుడు ఇక ఆనంది అక్కను అంత బాగా చూసుకుంటున్నావు, నాకంటే నీకు ఆనందే ఎక్కువైపోయిందా, నన్ను మోసం చేసి ఎందుకు ఆనందిని పెళ్లి చేసుకున్నావు, ఆనంది ఏం చేసిందో తెలుసా, నన్ను యాక్సిడెంట్ చేసి మీ అమ్మ ఆనంది చంపాలనుకున్నారు, కానీ నేను అదృష్టం బయటపడ్డాను, ఇక నేను ఇప్పుడు నీకోసమే బ్రతికున్నాను, కానీ నువ్వు మళ్ళీ ఇలా నాతో ఇలా మాట్లాడతావని నేను నా కలలో కూడా ఊహించుకోలేదు, ఇక ఆనందిని నీ సొంత మనిషిగా, నన్ను పరాయి మనిషిగా ఇలా చేసి మాట్లాడుతున్నావు ఇక అని చాలా ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఏమీ తెలియనట్టు అలెక్కైతే, అయినా కూడా ఆదిత్య అయితే, లేదు, నువ్వు జీవనతో కలిపి నా ఆనందిని లేకుండా చెయ్యాలనుకున్నావు, ఇక నా దృష్టిలో ఇక నువ్వు చాలా చెడ్డదానివైపోయావు, నిన్ను క్షమించే అవకాశమే లేదు, నిన్ను ఎప్పటికీ నా భార్యగా ఒప్పుకోలేను అని ఇక ఇలా గట్టిగా చెప్తూ ఉంటా ఆదిత్య అయితే అలెక్యతో. అప్పుడే ఇక అలెక్య అయితే చేసేది ఏమీ లేక అన్ని సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక జీవనకు కూడా ఆదిత్య, చైతన్య సరైన విధంగా బుద్ధి చెప్తారు. ఇక ఇప్పుడైతే చైతన్య ఇక ఇలా ఆదిత్యకు యాక్సిడెంట్ కావడానికి కారణం జీవన అనే విషయం కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్తాడు అనిపిస్తుంది ఆదిత్యకు. చూద్దాం మరి ఇక అది తెలుసు జీవన గురించి. ఇలా నిజం తెలుసుకున్న ఆదిత్య మరి ఇక జీవనను క్షమించబోతున్నాడా, లేకుంటే జీవన ఇదంతా చేసింది ఇన్నాళ్ళు జ్యోతమ్మని శత్రువుగా
ఎక్కువగా చూశాను. అనిక జీవనను ఏమైనా శిక్షించబోతున్నాడా ఆదిత్య నిజం తెలుసుకొని చైతన్య ద్వారా అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.